బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి స్పెషల్ రోల్లో నటించిన మూవీ విడుదలై. ఇక తమిళ కమెడియన్ సూరి లీడ్ రోల్లో వచ్చిన తమిళ విడుదలై తెలుగులో విడుదలగా వచ్చేసింది. మరి ఈ మూవీ హిట్ మెట్టెక్కిందా? ఫైనల్ టాక్ ఏంటి? హావ్ యు లుక్. సూరి కేవలం కోల్వుడ్ కమెడియన్. వెట్రిమారన్ డైరెక్షన్ లో తనే హీరోగా రంగంలోకి దిగి చేసిన మూవీ విడుదల. తమిళ్లో విడుదలైగా వచ్చి వసూళ్ల వరద తెచ్చిన ఈ మూవీని అల్లు అరవింద్ విడుదలగా తెలుగులో రిలీజ్ చేశాడు. కాంతార లెవెల్లో ప్రచారం చేశాడు. విడుదల కథ విషయానికి వస్తే, రెబల్ గ్రూప్ ని విచ్ఛిన్నం చేయాలనుకునే పోలీస్ ఫోర్స్ రెబల్ నాయకుడిని టార్గెట్ చేస్తే అనుకోకుండా ఈ ప్రయాణంలో ఓ ఇన్నోసెంట్ కాప్ అనుకోకుండా లీడ్ తీసుకోవాల్సి వస్తే చివరికి రెబల్ నాయకుడిని మట్టుపెట్టారా? అసలు ఆ నాయకుడు ఎందుకలా అయ్యాడు? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వచ్చిందే విడుదలై కథ. వెట్రిమారన్ మూవీస్ అంటేనే నిజానికి అద్దం పట్టినట్టుంటాయి. ఇక్కడ అంతే తొక్కిపడేస్తే తిరగబడతారు అనే పాయింట్ ని విడుదలై రూపంలో చూపించే ప్రయత్నం చేశాడు. విచిత్రంగా ఓ కమెడియన్ సూరిని హీరోగా మార్చగలిగాడంటే కథలో కథనంలో ఎంత డెప్త్ ఉందో తెలిసిపోతోంది. ఇలాంటి కథలు నక్సల్స్ బ్యాక్ డ్రాప్ ని చూసిన తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. అలానే విడుదల మూవీ అలాంటి కథ కాదు, కానీ అదే ఫ్లేవర్. అయితే అప్పట్లో కృష్ణవంశీ తీసిన సింధూరంలో ఇలాంటి పాయింటే ఉంటుంది, కానీ అది కేవలం ఓ సెగ్మెంట్ లా ఉంటుంది. అదే పూర్తి కథ అయితే విడుదల మూవీ రేంజ్ లో ఇంపాక్ట్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. అన్నింటికీ మించి కథనం, మేకింగ్ స్టైల్ ఆడియన్స్ ని కట్టిపడేసేలా చేస్తోంది. ఎప్పుడూ పోలీసుల్ని నెగటివ్ గా, వాళ్ళ వల్ల అన్యాయానికి గురైన వాళ్ళని హీరోల్లా చూపించడం అనేది అప్రెస్డ్ స్టోరీస్ లో కామన్. కానీ ఇందులో రెండు వైపులా తప్పుల్ని, మంచి విషయాల్ని చూపించి బ్యాలెన్స్ చేశాడు వెట్రిమారన్. ఇక రెండు భాగాలుగా ప్లాన్ చేసిన ఈ మూవీలో మొదటి భాగమంతా కమెడియన్ సూరి చుట్టూ తిరుగుతుంది. సీరియస్ రోల్లో సూరి జీవిస్తే, విజయ్ సేతుపతి రెబల్ లీడర్ గా పాత్రలో పాతుకుపోయాడు. ఇళయరాజా మ్యూజిక్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. మొత్తంగా విడుదలై తెలుగులో కూడా వెలిగేలా కనిపిస్తోంది.